ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారండి, గణిత శాస్త్రం అంటారు. ఒకప్పుడు గవ్వలేసి మాత్రం లెక్కబెట్టి చెప్పేది, ఇప్పుడు కూడా చెప్తున్నారు అలా కూడా. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ పేరు మీద భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది, అలాగే మాత్రం ఈ ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దాం. అందులో విశేషమైన యోగం ఏముందంటే మాత్రం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది ఘడియ ఉందండి. ఉగాది అంటే మన యుగం పుట్టిన ఘడి అండి. ఒక్కొక్క సంవత్సరానికి 60 సంవత్సరాలకు మాత్రం మారుతూనే ఉంటుంది యోగ బలం. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క యోగ బలం ఉంటుంది. శ్రీ క్రోధినామ సంవత్సర బలం ఫలం వారికి ఎలా ఉందో చూద్దామండి. కన్యరాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు గురు మహారదశ గవ్వలు పడ్డాయండి. ఈ 3 గవ్వలంటే గురు మహారదశ గవ్వలంటే బృహస్పతి గవ్వలండి. దేవతలు గురుగ్రహం అన్నట్టు. విద్యాకారకుడు, సంతానకారకుడు, విజ్ఞానకారకుడు, ఆలోచనకారకుడు, ధనకారకుడు, కుటుంబకారకుడు, మళ్ళీ వంశాభివృద్ధి కారకుడు. వీటన్నిటికీ శుభ ఫలితాలు ఇచ్చే గ్రహమే గురుగ్రహం అండి. చాలా వరకు శుభ ఫలితం ఉంది వీరి పేరు మీద. గురుగ్రహ యోగబలం అనుకూలత పడ్డది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులను కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక వ్యాపార విషయంలో మాత్రం వీరి వ్యాపార లక్షణం అండి వీరిది. వైష్ణవ గుణం ఉన్నది కన్యరాశి వారి జాతకంలో. ఉత్తర నక్షత్రం వారు కావచ్చు, హస్త నక్షత్రం వారు కావచ్చు, వారు ఏ వ్యాపారం చేసినా 3 పువ్వులు 6 కాయలుగా నడిచే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారాలు కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది. రెస్ట్ అనేది ఉండదండి వీరికి. రెస్ట్ అంటే వీరికి మాత్రం విశ్రాంతి అనేది ఉండదు. ఎక్కువ తిరుగుళ్ళు ఉంటాయి. దేశ సంచారం ఎనీ టైం ఎప్పుడు ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది. దానివలన వీరికి కొంచెం వరకు మానసికంగా శారీరకంగా అలసట లోనయ్యే అవకాశం ఉంది. వీరు కొన్ని విషయాల్లో రెస్ట్ కూడా తీసుకోవడం చాలా మంచిది. నెలకు వీరు 20 రోజులు పనిచేసినా పర్వాలేదు. 10 డేస్ మాత్రం వీరు ప్రత్యేకమైన వీరి ఆరోగ్యం గురించి, ఇంటి గురించి, కుటుంబం గురించి పట్టించుకోవడం చాలా మంచిది. పట్టించుకోరని నా ఉద్దేశం కాదండి. పనిలో పడి కొందరు మర్చిపోతారు. దాని మూలంగా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది. సాయం చేసేవారు 4, ఇబ్బందులు పెట్టేవారు 4. గురుగ్రహ గవ్వలు పడ్డాయి. ముఖ్యంగా మాత్రం బోధన రంగం అంటే విద్యార్థులకు చదువు చెప్పేవారు లెక్చరర్లు కావచ్చు, లేదా మాత్రం టీచర్లు కావచ్చు, లేదా కోచ్లు కావచ్చు. విద్యాస్థానంలో దైవస్థానంగా ఉన్నవారు గురువర్యులకు మాత్రం చాలా వరకు శుభప్రద యోగం ఉంటుందండి. అలాగే మాత్రం ఈ విద్య చెప్పే ఉద్యోగం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. అంటే ఏ విద్య అండి, ఏ చదువుకునే విద్య అనే కాదు, ఏ విద్య అయినా సరే గురు స్థానంలో ఉన్నవారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు పరీక్షలు రాసిన వారికి, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన వారికి కూడా మాత్రం రాబోయే కాలంలో వారికి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. 100లో 80% శుభవార్తలు వినే అవకాశం ఉంది స్త్రీలకు, అమ్మాయిలకు. 100లో మాత్రం 70% మాత్రం అబ్బాయిలకు అనుకూలించే అవకాశం ఉన్నది. కానీ మాత్రం అదైన తర్వాత మీరు అన్నదానం చేస్తారో, లేదా మాత్రం గోదానం, భూదానం, సువర్ణదానం చేస్తారో, సమాజానికి ఏం సందేశం ఇవ్వాలి, సమాజానికి ఏం మంచి చేయాలని ఆలోచిస్తారు. కానీ మాత్రం మీరు యువకులు మీ నిర్ణయం అండి. అది చాలా వరకు మంచిది. కానీ భగవంతుడు పూజ చేయాలనే లేదు. ఎన్నో రకాలుగా సమాజానికి పూజ చేసినా కూడా అందులకు, అనాథలకు, బాలలకు, బాలికలకు, కానీ మాత్రం శారీరకంగా మానసికంగా బలం లేని వారికి మీరు ఒక చేతనిస్తే మాత్రం చాలా వరకు శుభప్రదమయ్యే అవకాశం ఉన్నదండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి కన్యరాశి వారి పేరు మీద. కన్యరాశి వారి జాతకంలో 8 గవ్వలు పడ్డాయండి. ఇందాక గురుగ్రహాలు పడితే ఇప్పుడు శనిగ్రహం గవ్వలు పడ్డాయండి వారి జాతక బలంలా. ఇందులో వీరికి విశేషం ఏమున్నదంటే అండి, శని వీరికి ఉచ్చస్థానంలో పడ్డాడు. శని ఉచ్చస్థానంలో పడితే మాత్రం రవాణా శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఉద్యోగస్తులకు, కార్మిక రంగానికి సంబంధించిన వారికి కలిసి వస్తుందండి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా కలిసి వస్తుంది.
అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, రక్షణ రంగం సంబంధించిన వారికి కూడా మాత్రం చాలా వరకు అనుకూలత వాతావరణం ఉంటుంది. అలాగే మాత్రం దూరదేశం ప్రయాణం చేసేవారు, రైల్వే డిపార్ట్మెంట్ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. శని ఉచ్చస్థానం ఉంటే వారికి రాజయోగం ఉంటుందండి, కానీ నేను చెప్తే జరగదండి, ప్రయత్నాలు చేయాలి. గవ్వల శాస్త్ర ప్రకారం చెప్తున్నా, చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి. అష్టదిక్పాలకులు వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది. 8 గవ్వలంటే చాలామంది అరే 8 గవ్వలు శని కదా, శనీశ్వరుడు మమ్మల్ని పీడిస్తాడేమో, ఇబ్బంది పెడతాడేమో, శని ఉంది అని భయపడతారు. కానీ శనీశ్వరుడు ఎంత గ్రహం మంచిగా పెట్టిన గ్రహం ఏది ఉండదండి. ఆ గ్రహం ధర్మబద్ధంగా నడిచే గ్రహం అది. అది మనుషులకైనా దేవుళ్ళకైనా అందరికీ ధర్మబద్ధం ప్రకారం నడుస్తుంది. కాబట్టి మాత్రం చాలా వరకు ఉచ్చస్థాన యోగ బలం ఉన్నదండి. వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలా, వ్యాపార రంగంలా, ఇనుము రంగంలా, వాహన రంగంలా, భూమి రంగంలా, ఇంకోటి మాత్రం సెలబ్రిటీ స్థానంలా, రాజకీయ రంగంలో అద్భుతమైన ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ శనీశ్వరుని ఆరాధన చేయాలండి. శని త్రయోదశి రోజు కానీ శనివారం కానీ నియమం పాటించాలి, చాలా మంచిది. రెండోది బుధవారం కూడా నియమం పాటించాలి. 2 వారాలు చాలా అనుకూలం వారి జాతక బలానికి. కానీ వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉన్నదండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఒకరి చేయి కింద ఉండే జాతకం కాదండి, స్వతంత్ర బుద్ధి ఉంటుంది కన్యరాశి వారి జాతకానికి. కానీ మాత్రం సింహరాశి వారు రాజయోగం ఉంటే మాత్రం కన్యరాశి వారికి రాణియోగం ఉంటుంది. ఒక్కోసారి రాణి మాటలు రాజు వినాల్సి వస్తుంది, రాజ మాటలు రాణి వినాల్సి వస్తుందండి. ఎంత పెద్ద రాజైనా సరే మాత్రం రాణి మాట వినాల్సి వస్తుంది. మంత్రి మాట విన్న తర్వాత కూడా ఇంట్లో రాణికి ఒక వార్త చెప్పాల్సిందే. కాబట్టి వీరికి యోగ బలం మంచిగా ఉందండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటి వరకు అయితే వీరి జాతకాన 11 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేస్తే చూడాలంటే అండి వీరి జాతకానికి 5వ స్థానంలో మాత్రం బుధుడు గవ్వలు పడ్డది. వీరి జాతకం చెప్పాలంటే మాత్రం బుధ మహాదశ గవ్వలు. వీరికి వైష్ణవ గుణం ఉంటుంది. వైష్ణవ గుణం అంటే ప్రతిదీ వ్యాపార లక్షణం ఉంటుంది. మనం బతకాలి, 10 మందిని బతికించాలి, ఒకరి కాళ్ళ మీద ఆధారం పడవద్దు, ఒకరిని ముంచొద్దు, మనం మునగొద్దు అనే ఆలోచన ఉంటుంది వీరి జాతకంలో. చాలా జాగ్రత్తగా తీసుకునే గుణం ఉంటుంది వీరి జాతకంలో. పండిత పామర యోగ బలం మైండ్ ఉంటుంది వీరికి. వ్యాపార స్థానంలో కూడా మైండ్ ఉంటుంది, కలిసి వస్తుంది. ఆల్రౌండర్స్ కలిసి వస్తుందండి వీరికి. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఇక వీరు స్వయం కృషిలో పని చేసినా, లేదా వీరి జాతక బల బోధన రంగంలో ఉన్నా, కంప్యూటర్ రంగంలో ఉన్నా, లేదా మాత్రం వీరి జాతక బలానికి రాజకీయ రంగంలో ఉన్న, సెలబ్రిటీ స్థానంలో ఉన్నా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. వివాహం కాని వారికి, వివాహం జరగని వారికి, చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం లక్ష్మీ గణపతి మహాహోమం చేపించడం చాలా వరకు మంచిదండి. అలాగే పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేపించడం మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.